నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్డేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, ఎంత త్వరగా నడిచిపోతున్నాయండి రోజులు. అప్పుడే జనవరి 4వ వారంలోకి వచ్చాం. ఎంత గొప్పగా, ఎంత స్పీడ్గా తిరిగిపోతున్నాయి రోజులు, దినాలు, సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడు. మనకంటే జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ రోజును చూడలేక, ఈ దినం చూడలేక ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. మన ప్రభు ఎంత గొప్పగా మనల్ని అపరిమితమైన ప్రేమతో, అద్దులేని ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఈ 2026 సంవత్సరంలో 25 ముగించుకుని 26లోకి అడుగుపెట్టి ధన్యత ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఆ మహాదేవుని పాదాలు పట్టుకొని ఆయన స్తుతిస్తుండడానికి, ఆయన ఘనపరచడానికి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి. ఈ సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాటలు కొద్దిసేపు ఆ మహాదేవునితో ధ్యానిస్తుండగా ఆ వాక్యంలో ఏ మర్మం మనతో మాట్లాడతాడో కనిపెట్టి ఆయన సన్నిధిలో కూర్చుందాం, శ్రద్ధగా విందాం, చూద్దాం. పరిశుద్ధ వేద గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఎంత గొప్ప మాట ఉందో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో చక్కని మాటలు ఉన్నాయి. 22వ వచనం చదువుకుందాం. మీరు నా నామ నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ప్రభువా నీ స్తోత్రం, 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 స్తోత్రం. నాయనా నీ స్తోత్రం. నాయనా నీ నామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడి, గ్లోరీ టు ద గాడ్. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయనా ఈ చివరి దినాల్లో, ఎంచికల దినాల్లో, దినాల్లో, ఈ ప్రమాదకరమైన దినాల్లో ఉన్నటువంటి మమ్మల్ని అయ్యా అంతము వరకు సహించి, అయ్యా నా నిమిత్తము ఏ మాటలకేసినా, ఏ నిందలకేసినా మీరు ధన్యులు, 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 ధన్యులు అంటున్నావు. ఎంత గొప్ప ధన్యత. 1 కేజీ బంగారం ఇచ్చి, ఏదైనా విలువైన వస్తువులు ఇచ్చి, నువ్వు ధన్యుడు అయ్యా, నాకు ఇంత గొప్పగా సహాయం చేసావని ఒక్కరొక మాట అనరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృష్టించి, సకల జీవరాశులు సృష్టించి, ఆకాశం, భూమి, గాలి, నీరు, సూర్య, చంద్ర నక్షత్రాల సకల జీవరాశులకి ఇస్తున్న ఈ మహాదేవుడు మాట్లాడుతున్న మాట ఆయన సువార్త నిమిత్తం, ఆయన నామం నిమిత్తం మీరు ఇంట్లోనూ, ఒంట్లోనూ, లేదా చుట్టుపక్కల మీ గ్రామంలో మీరు ఎక్కడ సువార్త చేస్తే అక్కడ తిరుగుబడుతాను నా నిమిత్తం ఎవరైతే నిందించబడుతున్నారో వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు అంటున్నారు. ఇతరుల కోసం 1 కేజీ బంగారం ఇచ్చినా నువ్వు ధన్యుడు అయ్యా, నువ్వు ఇచ్చావు అనరు. కానీ ప్రభు నిమిత్తం, నా నిమిత్తం నిందలు కాసిన వారు ధన్యులు అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. అవును ప్రియులారా, ఈ తెల్లని బట్టలు వేసుకొని సువార్తకి వెళ్తుంటే ముఖం మీద పేడ నీళ్ళు చల్లని జల్లితే అవి తుడుచుకొని, ముఖం మీద అలా తుడిచేసుకొని చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆయన నిమిత్తం పేడ నీళ్ళు వేసి బూతులు కాసి వచ్చి ప్రార్థన చేస్తే, ఎవరైతే పేడ నీళ్ళు వేసారో ఆ పేడ నీళ్ళు వేసిన వ్యక్తి ప్రభుని నమ్ముకొని ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా యేసయ్యా. మనుషులుగా మాకు కక్షలు ఉంటాయి, మనుషులుగా ఒక మాట అంటే తట్టుకోలేంటి హృదయం. ఇటువంటి మమ్మల్ని ఎంత దీనులుగా చేసేవయ్యా. ఎన్ని బూతులు తిట్టినా, ఎంత భయంకర మాట్లాడినా కించెత్తి కూడా నీ నిమిత్తం రోషం కలిగి, పౌరుషం కలిగి కాకన్నా నీ పాదాలు పట్టుకొని గోజాడి రోషం కలిగి, పౌరుషం కలిగి, ఉపవాసాలుండి ప్రార్థన చేసే ధన్యత ఇచ్చావే. ఎంత గొప్ప దేవుడివయ్యా యేసయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేమయ్యా. ఈ లోకంలో ఎంత డబ్బు ఇచ్చినా, ఏం చేసినా, పరలోకముందన మా తండ్రి నీవు కానీ నీ దోతలు కానీ ఆనందించేవాడివి కాదు. ఒక ఆత్మని నీ సన్నిధికి నడిపించి బాప్తిసం ఇచ్చి నీ సంఘంలో చేర్చినప్పుడు పరమందు నీవును నీ యొక్క దోతలు కోటాను కోట్ల దేవదూతలతో, కేరేబులతో, శరాబులతో గాన ప్రతిగాను ఉంచిన మహాదేవుడా, నీవు ఒక ఆత్మను రక్షణలో నడిపించినప్పుడు, బాప్తిసం ఇచ్చినప్పుడు, ఆ బాప్తిసం ఇచ్చి నీ సంఘంలో చేర్చినప్పుడు ఆ పరమందు నీవును నీ యొక్క దోతలు ఎంత ఆనందభరితులు అవుతున్నారు తండ్రి. ఇంత ఆనందభరితులుగా ఉండడానికి ఈ భూమి మీద మమ్మల్ని బ్రతికించి నీ నిమిత్తం ఒక మాట కాయటం వల్ల, ఒక పేడ నీళ్ళు జల్లుకోవటం వల్ల, ఒక అవమానం పడడం వల్ల మేము చిన్నబుచ్చుకున్న వాళ్ళం కాదు నాయన. నీ నిమిత్తం
నిందించబడిన వారు ధన్యులని చెప్తున్నావు. అయ్యా, ఎంత గొప్ప మాట అంటున్నావు తండ్రి. నా నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అవును దేవునికి బిడ్డలారా, మీకు ఈ టీవీ పరిస్థితి చేసినప్పుడు మొట్టమొదట కిందన ఓల్డేజ్ పైన చర్చి కట్టినప్పుడు 2.5 ఎకరాల భూమిని అమ్మిస్తే నా చుట్టాల బంధువులు, నా సొంత అన్నదమ్ములు అందరూ పాస్టర్లు ఎకరాల భూములు కొని వాళ్ళు ఆస్తులు సంపాదిస్తుంటే నువ్వేంటో ఉన్నాయా 2.5 ఎకరాలు అమ్మేసి కిందన ఓల్డేజ్ పైన చర్చి కట్టావు. అనేక సంఘాల అడవుల్లోనూ కొండల్లోనూ దట్టమైన అడవి ప్రాంతాల్లో గ్రామాల్లో ఆ కోయలు, ఆ కొండదొరలు, అడవి మనుషులు నీకు ఏమిస్తారా? అదే టౌన్లో 10 మంది విశ్వాసులు ఉంటే వాళ్ళు ఇచ్చిన దశంభాగాలతో మేడల మీద మేడలు కట్టేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. అవన్నీ చెప్తుంటే నవ్వుకున్నానంతే. నా కారు లేకపోవచ్చు, చివరికి ఎప్పుడో డొక్కు స్కూటీ ఉంటే అది ఇచ్చి ఆ బండి ఇచ్చి మళ్ళీ బండి తీసుకోనికి ఇన్స్టాల్మెంట్ మీద తీసుకున్నాను. ఈ క్రిస్టమస్ మూమెంట్లలో వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి బండి. దానికోసం ఎందుకు ఈ మాట చెప్తున్నా? దేవుడి నిమిత్తం నిందలు పట్టడం ఎంత ధన్యతో, ఎంతో ధన్యత. ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములు విడిపోతున్నారు నేటి దినాల్లో. నా దేవుని కోసం నాని వాళ్ళందరినీ వదులుకున్నాను. ఈ కొండల్లోనూ, ఈ లోయల్లో, దట్టమైన అడవులలో, ఈ అడవి మనుషులతో నేను పరిసరలో ముందు సాగుతుంటే నాకెంత ఆనందమో. వాళ్ళతో పాటే ఆ ప్రాంతాల పరిచయం చేసి వాళ్ళ దగ్గరే నేను నా భార్య నిద్రించి ఆ ప్రాంతాలు తిరుగుతుంటే మాకెంత ఆనందం. దట్టమైన 10 వరకు మంచండి, 10 వరకు, పగలు 10, సాయంత్రం 3-4 సలీసెట్టు. కానీ దేవుడు వాళ్ళతో మమేకమైపోయి ఆ పరిచయం చేస్తుంటే నాకెంత గర్వం అనిపిస్తుంటుందో. కాబట్టి నా నిమిత్తం ద్వేషించి చూడండి, ఎంత గొప్ప మాట. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చక్కర మాట. ఏంటమాట? దేవునికి బిడ్డలారా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయన్ను ఎరగమంటే మళ్ళను ఆయన ఎరగను అంటాడు. ఒక దినం ఉంది. ఆ దినము తీర్పు రోజున యావత్ ప్రపంచంలో ఉన్న జనాంగం అంతా ఒక దగ్గర సమకూరుస్తాడు ప్రభు. సమకూర్చినప్పుడు ఇదిగో వెంకట్రావు, ఇదిగో దీనమ్మ, ఇదిగో మరియమ్మ, ఇదిగో సువార్తమ్మ, నువ్వు చేసిన పని నా నిమిత్తం ఇంత ఘనమైన కార్యం చేసావు, నా నిమిత్తం ఆస్తులు వదులుకున్నావు, నా నిమిత్తం నిందలు పడ్డావు, నా నిమిత్తం అందరిని వదులుకున్న నీకు ఈ జీవితం ఉందమ్మా బాబు. నా నిమిత్తం ఆత్మల రక్షణార్థమై నువ్వన్నీ పోగొట్టుకున్నావు, ఇదిగో నీకన్నీ కలిగినటువంటి దాన్ని బహుమానంగా ఇస్తున్నానని కొన్ని కోట్ల మంది. మొన్న మా మనవడు స్కూల్లో ఆ స్కూల్కి ఫస్ట్ వచ్చేట మంచి అవార్డు, పెద్ద అవార్డు తీసుకొచ్చి ఆ అవార్డుతో పాటు సర్టిఫికెట్ ఇచ్చారట. అది తీసుకొచ్చి నా మనవడు ఫేస్బుక్లోను అన్నిట్లో పెట్టాను నేను. ఆ బాబు, చిన్న బాబు తెచ్చి ఇచ్చినట్టుంది. ఆ మనవడు ఆ గిఫ్ట్ తెచ్చి ఎంతమందికి చూపించి ఆ వీధిలో వాళ్ళందరూ మురిసిపోయేటట్టు చెప్పడం నవ్వుకోవడం మురిసిపోతున్నాడు. చిన్న కాగితం మొక్క ఆ సర్టిఫికెట్ చిన్న కప్పు ఇత్తడికి అలా మురిసిపోతుంటే ప్రపంచ జనాంగం అంతా అన్ని భాషలు, తెలుగు, ఇంగ్లీషు, మలయాళం, రకరకాల భాషలు, ప్రపంచంలో ఉన్న భాషలు ఉన్న ప్రజలందరినీ ఓ దగ్గర సమకూర్చి ప్రభు ఆ తీర్పు రోజు మనకిస్తున్న గిఫ్ట్లు అవి తీసుకునేటప్పుడు ఆ గిఫ్ట్ పొందాలంటే ఈ భూమి మీద ఈ కొద్దిపాటి జీవితంలో నిందలు పడడం కానీ, ప్రభువు కోసం ఏది నువ్వు త్యాగం చేస్తున్నావో, యేసు శక్తి పరిసరికి నువ్వేది ఇస్తున్నావో, నువ్వేది విత్తుతున్నావో ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చే బహుమానం ఈ మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ నా దేవుడు గుర్తించి ఈ కొండల్లో ఈ అడుగు మనుషుల్ని ప్రభు వైపు నడిపించి మీరు ఈ సేవకుడికి ఈ యేసుశక్తి పరిసరికి ఇచ్చినటువంటి ఈ బహుమానం ద్వారా ప్రతీ నెల మీరు ఇస్తున్న సహాయం ద్వారా ఒక సేవకుడు పోషించబడుతుంటే ఆ కొండల్లో అనేక ఆత్మల రక్షణలో నడిపిస్తుంటే ఆ ఆత్మల భారము, ఆ ఆత్మల రక్షణలో నడిపించినప్పుడు ఒక దినము ఆ గిఫ్ట్ నీకు ఇచ్చినప్పుడు నిర్ఘాంతపోతావు. మీ చుట్టాలు, బంధువులు అందరూ కూడా నీకు కలిగింది నువ్వు ఇస్తున్నావు తప్ప
నువ్వు పోగొట్టుకొని అన్నీ ప్రభు కోసం ఇచ్చేసే పరిస్థితి నీకు కాదు. నీకున్న దాంట్లోనే యేసు శక్తి పరిసరికి ఇస్తున్నావు. ఈ చిన్న బహుమానం నువ్వు ఇచ్చి మరిచిపోనావు. కానీ ఒకరోజు తీర్పు రోజు నువ్వు ఇచ్చే బహుమానం ఏదైతే యేసు శక్తి పరిసరికి ఇచ్చావో ఇచ్చి మరిచిపోయావు. కానీ ఒకరోజు తీర్పు అప్పుడు ఇదిగమ్మా నువ్వు ఇచ్చిన ఈ కానుక ద్వారా ఈ సేవకుడు ఈ దట్టమైన అడవుల్లో ఈ కొండ ప్రజల్ని ప్రభుత్వం నడిపించాడు. ఇదిగమ్మా ఈ చిన్న తాటాల గుడిసెలో ఈ ప్రార్థన నడిపిస్తున్నాడే, ఈ సేవకుడు చేసిన పరిసరికి మీరు సహాయం చేశారు కనుక మీకు ఈ బహుమానం ఉందని ఇచ్చేటప్పుడు ఎంత మురిసిపోతాం. కొన్ని కోట్ల మందిలో నీకు ఆ బహుమానం ఇస్తే ఎంత చిన్న గిఫ్ట్ ఇస్తేనే మా మనవడు మురిసిపోతున్నాడు. అలాంటిది కొన్ని కోట్ల మధ్యలో ఈ బహుమానం పొందితే ఎంత ధన్యత. నాకు తెలుసు నా తండ్రి యేసు శక్తి పరిసర్యని పెట్టాడంటే ఆయన శక్తి ద్వారా నడుస్తుంది. మొన్నొక దగ్గర ఈ మధ్య ప్రతి సిటీలో కూడా విజయవాడ, ఖమ్మం, రావులపాలెం, రాజమండ్రి, విశాఖపట్నం ఆయా సిటీలల్లా యేసు శక్తి తైలాభిషేకం అని ప్రతి పట్టణంలో మేము సంచారం చేసి దేవుని యొక్క వాక్యం చెప్పి అభిషేక తైలము యేసు శక్తి అభిషేక తైలముతో ప్రార్థన చేసి వారిని పంపించినప్పుడు గర్భఫలం లేని వారికి గర్భఫలం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యవసాయంలో పెడుతున్న పంటలు ఫలించలేని వాళ్ళకి విస్తారంగా పంటలు పండడం, వ్యాపారంలో నష్టపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి వారి సిగురింప చేసి అద్భుతంగా అప్పుల నుండి విడుదల పొంది వారి వ్యాపారం విస్తరింపబడి ఇతరులకు అప్పిచ్చే స్థితిని తీసుకురావడం, ఇవన్నీ మేము కళ్ళారా చూస్తున్నాం. ఆ ఖమ్మం కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఇటువంటి సిటీలల్లో ఈ యొక్క ప్రార్థన జరుగుతుంటే ఆ పిలిచిన దైవజనుడు దీవించబడుతున్నాడు, ఆ యొక్క ప్రాంతాలు ఆశీర్వదించబడుతున్నాయి. అవన్నీ చూసినప్పుడు అలుపులు లేని మమ్మల్ని ఎంత గొప్ప దేవుడు అయ్యా వాడుకుంటున్నావు, నీకు పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నావు. దేవునికి బిడ్డలారా, ఏ సేవకునైనా వాడుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి ఎవరైతే నడుచుకుంటారో ఆ నడుచుకున్న వ్యక్తిని దేవుడు బలంగా వాడుకుంటాడు. మన ఆంధ్రాలో, మన తెలుగువారి మధ్యలో, తెలంగాణ ఆంధ్రాలో తెలుగువారి మధ్యలో ఎక్కడెక్కడో మిషనరీస్ పుట్టాయి. కేరళ, తమిళనాడు ఎక్కడెక్కడో పుట్టాయి. ఏయో మిషనరీస్ వాళ్ళు పోషించదు కాదు, ఆంధ్ర తెలంగాణలో పుట్టిన ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిచర్య, యేసు శక్తి పరిచర్యలకి మీరు ఇస్తున్న ఈ కానుకల ద్వారా అనేకటువంటి రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇవే కాకుండా జార్ఖండ్, మణిపూర్ అనేక రాష్ట్రాలకి సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేస్తూ అడవుల్లో, కొండల్లో, దట్టమైన అడవులలో పనిచేస్తున్న ఈ పరిసరికి మీరు విత్తుతున్న ప్రతి రూపాయిని దేవునికి భయపడి ప్రతి రూపాయిని లెక్క అప్పచెప్తున్నాం. అది ప్రతి సంవత్సరము మా యొక్క దయాసాగర్ అనే ద్విమాస పత్రికలో అది ప్రింట్అవుట్ చేసి మీకు పత్రికలు పంపుతున్నాం. కారణం ఏంటంటే దేవునికి భయపడి ప్రతి రూపాయిని దేవునికి ఖర్చు పెడుతున్నాం. కనుక ప్రియులారా, మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేపు మార్చి వస్తుంది. మార్చి నెలలో ఈ 2025, 2026 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ అంతా అందులో మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఎంత ఇచ్చారు, దేనికి ఖర్చు పెట్టాం, ఓల్డ్ ఏజ్ హోమ్కా లేదా ఈ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చదువుల కోసమా, దేనికి వాడామో, మీరు దేనికి ఇస్తున్నారో దానికే వాడతాం. సేవకుల పిల్లలు, సేవకులు పోషించడానికి ఈ పొలం పని చేస్తున్నా, దేవుని పని చేస్తున్నా, ఈ పొలంలో పని చేస్తున్న సేవకులకి ఇస్తున్నా మీ రూపాయి ఆ సేవకులకి ఎంత వెళ్ళింది, ప్రతిదీ కౌంటబుల్. అలా చేయకపోతే ఒక రోజు తీర్పు వస్తుందండి. ఆ తీర్పులో నేను ఆస్తులు సంపాదించి నా పిల్లలు సంపాదించే పరిస్థితిగా నేను తెచ్చుకుంటే నాకు భయంకరటువంటి శిక్ష వస్తుంది. ఆ భయంతో ప్రతి రూపాయి దేవుని కోసం ఇచ్చింది దేవునికే ఖర్చు పెడుతున్నాం. విచ్చలవిడి జీవితాలు, కార్లు ఇవేమీ లేవు. మీకు తెలుసా దేవునికి బిడ్డలారా, దేవుడు చెప్పాడు అరకెళ్ళ తోవలో, కొత్త వలస, శృంగవరంలో కిందన ఓల్డేజ్ హోమ్, పైన చర్చి. ఓల్డేజ్ హోమ్లో ముసలి వాళ్ళకి ఎవరికైనా బాగోలేదంటే ఆ బాగోలేని వ్యక్తులు తీసుకెళ్దామంటే నానా తిప్పలు, రాత్రుళ్ళు 10-11కి వాళ్ళకి ఏదైనా బాగోలేదంటే గౌకన్ ఆటో అంటే పిలిస్తే రావట్లేదు. వాళ్ళ కోసం ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, పాడైపోయిన వ్యాన్ కానీ లేదా మీరు కొత్త వ్యాన్ కానీ ఏదైనా మీరు ఇవ్వగలిగితే సహకరించండి. ఈ వృద్ధుల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మా ఊరికి టౌన్కి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం ఈ పల్లెటూరు నుండి తీసుకెళ్ళాలి. ఆటో వాళ్ళు 10-11 కంటే రావట్లేదు. అదే సొంత వ్యాను ఉంటే గౌకని తీసుకెళ్లి హాస్పిటల్ చూపించి లేదా ఆ డాక్టర్ గారిని రమ్మని వైద్యం చేయించడానికి బాగుంటుంది. కనుక కనికరింగుల దేవుడు మీతో మాట్లాడితే, మీ హృదయాలు తెరబడితే, దేవుడు మీకు సమృద్ధి ఇస్తే పంపించండి. యేసు శక్తి పరిసరికి మీరు సహాయం చేయండి. సహాయం చేసి ఈ వ్యాను త్వరగా తీసుకోవడానికి సహాయం చేయండి. త్వరగా ఈ వృద్ధులకి కావాల్సింది. మీకు తెలిసిన వృద్ధులు ఎటువంటి వాళ్ళు ఉన్నా, ఏ ఆధారం లేక ఉన్నటువంటి వృద్ధులుగానే ఉంటే తీసుకురండి. మా వృద్ధాప్యంలో ఈ యొక్క ఓల్డేజ్ హోమ్లో
జాయిన్ చేయండి. వారి ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వారిని పోషించి దేవునికి ఆ ఆత్మలు అప్పచెప్తాం. కనుక ప్రియ ప్రేక్షకులారా, ఈ టీవీ చూస్తున్న మీరు మీ హృదయం చలించిపోవాలి. దేవుని పరిచర్య నేను పాలుభాస్తుంది. బైబిల్ చెప్తుంది, మీరు వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళకి సహాయం చేయండి. మీకున్న డబ్బు మూలుగుతూ ఉంటే అది మీకు జబ్బుల కోసం మూలుగుతాయి తప్ప మరి దేనికి పనిచేయవు. ఆ డబ్బు మీకున్నది దేవుని కోసం ఖర్చు పెడితే మీకున్న జబ్బును కూడా నా దేవుడు బాగు చేస్తాడు. బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథంలో 30:17 నీకు ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉంటే మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేదను, ఒకవేళ మీకు గాయాలుంటే గాయాలు కడతానని వాక్యం చెప్తుంది. కనుక ఈ డబ్బును మురిగిపోయేటట్టు చేయకండి. దేవుని చేతికిస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే 30 60 100 100 ఫలించేటట్టు మీ ఆస్తుల్ని, మీ పిల్లల భవిష్యత్తుల్ని విస్తారంగా దీవిస్తాడు. దేవునికి ఇచ్చి చూడండి. యేసు శక్తి పరిసరికి ఇచ్చి చూడండి. ఎంతమంది కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, దట్టమైన అడవులలో ఉన్న సేవకులు కన్నీరు మున్నీరై ప్రార్థన చేస్తుంటే మీ పరిస్థితులు ఎలాగా తారుమారవుతాయి చూద్దరని. ఈ 2026లో మీ పరిస్థితి ఏంటో మీరు కల్లారా చూస్తారు. మీరు దేవునికి ఇచ్చి చూడండి. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఈ విధంగా అదే పచ్చాలలో చెప్తున్నారని నేను చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను, నాకు లేకపోయినా నేను పంపిస్తున్నానండి. మీ టీవీ పరిస్థితి చూసి నా కళ్ళారా వచ్చి చూస్తేనే కానీ నేను ఇవ్వనని మనసులో అనుకున్నానండి. వచ్చాను. నేను టీవీలో చూసిన దానికన్నా మీ పరిసరిని చూసి కళ్ళంట నీళ్ళు తెచ్చుకొని ఇదిగోండి ఈ అమౌంట్ అని ఇచ్చి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసేట. ఎప్పటి నుండో లోన్ రావాలని అప్లై చేసి వదిలేసేట. 10 సార్లు బ్యాంకుకి తిరిగి కాలు చెప్పులు ఎరిగిపోయేట. చివరికి ఇచ్చి ఇంటికి వెళ్ళేసరికి ఆ బ్యాంకు వాళ్ళు కబురు పెట్టారట, వెళ్ళి లోన్ తీసుకున్నాడు, అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవునికి బిడ్డలారా, దేవునికి ఇచ్చి చూడండి. దేవుడు ఎటువంటి వాడు అంటే మీరు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తున్నాడు, 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తున్నాడు, 10,000 మీరు ఇస్తే 1,00,000 ఇస్తున్నాడు, మీరు 1,00,000 ఇస్తే 10 లక్షలు. ఎంత గొప్ప దేవుడు! ఇచ్చిన దాంట్లోనే ఇమ్మంటున్నాడు కానీ అప్పులు చేసి ఇమ్మంటలేదు. ప్రపంచంలో ఏ దేవుడైనా అప్పులు చేసి నా దగ్గర రండి అని పిలిచిన దేవుడు ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని దగ్గర యాకోబు పత్రిక, దేవుడి యొద్దకు రండి నేనే మీ యొద్దకు వస్తానంటున్నాను. దేవుడే మన ఇంటికి వస్తే మన స్థితిగతులు మారిపోతాయండి. కనుక ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, యేసు శక్తి పరిసరాన్ని గుండెల్లో తీసుకొని ప్రార్థన చేస్తూ సహాయం చేయండి. ఒకసారి 2 కాళ్ళు ఆ అమ్మాయికి లేవు. ఆ అమ్మాయి ఈ టీవీ చూస్తూ టీవీ పరిస్థితి రియల్గా న్యాచురల్గా జరుగుతున్న పరిసరం చూసింది. ఆ కొండల్లో ఆ కోయలు, అమాయకమైన ప్రజలు వారు దేవునితో నీలమైపోయి డాన్సులు చేస్తుంటే ఆ డాన్సులు చేసినటువంటి వ్యక్తులు చూసి మురిసిపోయి ఆమె ఈ పరిసరికి రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తానని తీర్మానం చేస్తుంది. అయ్యా నేను అంగవైకల్యము, నా ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తున్నారు, నాకు ఇచ్చిన దాంట్లో ఈ సేవకుడికి ఇదిగో అమౌంట్ పంపిస్తానని పంపించి ప్రతిరోజు తీర్మానం తీసుకుందట 2 గంటలు ప్రార్థన చేయటానికి. ఒకరోజు అనుకోకన్నా అదే తోవలో వెళ్తూ ఎలాగా చెల్లిది ఈవురే కదా అని వెళ్తే అప్పటికి కూడా చెప్పా చేయకంటే వెళ్ళేందుకు ఆమె మోకాల మీద ఏడుస్తుందండి. యేసు శక్తి పరిచర్య ఇప్పటికి 5 రాష్ట్రాలు ఇచ్చావు, ఇంకా తెగించి నీవు ఏర్పాటు చేసుకున్న సేవకుడు తెగించి జార్ఖండ్, మణిపూర్ కఠోరమైన ప్లేసులకి బైబిల్ తరిపీది అవుతున్న బిడ్డలు పంపుతానంటున్నాడే, దానికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చిన ఆయనని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత విస్తార పరిచర్య జరుగుతుందంటే ఇటువంటి ప్రార్థనా పనుల వల్లే. చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను ప్రియ ప్రేక్షకులారా, మీరు సహాయం చేయగలిగితే చేయండి, చేయలేకపోతే ప్రార్థన చేయండి. నేను నిరుపేదలైనటువంటి వ్యక్తులకి, గ్రామాల్లో ఉన్నటువంటి అమాయకులైన ప్రజల్ని ప్రభులోకి నడిపించడానికి దేవుని ఆత్మ నా మీద ఉంది కనుక నేను ఈ పరిచర్య చేయగలుగుతున్నాను. ఇటువంటి దీనులు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు సహాయం చేయగలిగితే చేయండి, లేకపోతే చేతులెత్తి దండం పెడుతున్నాను. యేసు శక్తి పరిచర్యలకి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఉన్నవారి హృదయాల్ని కరిగించి ఈ పరిచర్యకి ఇచ్చేటట్టు చేస్తాడు. దేవునికి బిడ్డలారా, మీరు మేము కలిపి దేవుని రాజ్య స్థాపన కొరకు బలమైన సాధనాలుగా వాడబడుతున్నాం. ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. అంతవరకు సహించేవాడే దేవుని రాజ్యంలో నిత్య యుగాలు ఆకలి దప్పికలేని రాజ్యము యుగాలు కూడా పరిశుద్ధుడు కోటాను కోట్ల దేవదత్తులతో, కేరేపులతో, శరాపులతో, గాన ప్రతిగానం ఉంచున్న ఆ మహాదేవుని దగ్గర యుగాలు ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పరిసరాలు మీరు కూడా పాలిభాషలు అవుతారా? కమాన్ రండి, మనం కలిపి చేద్దాం దేవుని పని, దేవుని రాజ్యం కోసం వాడబడదాం. కనుక ఈ యొక్క చివరిగా ఒక మాట నేను చదివి ముగిస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, శోధన సహించేవాడు ధన్యుడు, ఆయన శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తన్ను ప్రేమించే వారిని వాగ్దానం చేస్తున్న జీవ కిరీటం పొందును. దేవుని స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, 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 ఆమేన్. దేవుని కోసం సహిస్తే జీవ కిరీటం ఇస్తాడు. దేవుని కోసం నువ్వు విత్తిన ప్రతి రూపాయి, దేవుడి కోసం అనేక ఆత్మల రక్షణలో నడిపిస్తుంటే ఆ కిరీటం నీదే. నీ విత్తిన ప్రతి రూపాయి, ఈ యేసు శక్తి పరిసరికి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేవుని కోసం విత్తావు కనుక, దేవుని కోసం సహిస్తూ నీ యొక్క ఇబ్బందులు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ సమస్యలన్నీ పక్కన పెట్టి నీవు దేవునికి విత్తావే, ఆ విత్తినటువంటి కాడికి దేవుడు నీకు ఇస్తున్న జీవ కిరీటం. జీవ కిరీటం ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట నా ప్రభు చెప్తున్నాడు. అమ్మా, ఎంత గొప్ప మాట. దేవుడు శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుదురు. ఎస్, జీవ కిరీటం పొందడానికి ఈ పరిచర్య దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పరిచర్యలు పనిచేస్తున్న వ్యక్తులు, ఈ పరిచర్య సహకరిస్తున్న వ్యక్తులందరూ మనందరం ఒకరోజు ఆ జీవ కిరీటం, ఆ పరలోక రాజ్యంలో, ఆ మహాదేవుని దగ్గర యుగ యుగాలు కూడా ఉండే రాజ్యంలోకి మన కిరీటం ఇస్తుంటే రాజులుగా పరిపాలిస్తాం. ఈ భూమి మీద ఏమి లేని వారు తేవచ్చు. మనం పరలోకంలో ధనికులమే, మనం పరిపాలించే రాజులే. కనుక ఈ టీవీ చూస్తాం ప్రేక్షకులందరూ కూడా యేసు శక్తి పరిసరికి ఇచ్చి సమృద్ధి అని దీవులు పొందుతారని ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసే ముందు ఒక మాట, దేవునికి బిడ్డలారా, యేసు శక్తి పరిసరికి ఇవ్వండి, సమృద్ధిగా దీవులు పొందండి. మీ ప్రాంతాలకు పిలిస్తే నేను వస్తాను. మీ ప్రాంతంలో 100 మంది కూడుకున్న వాళ్ళ దగ్గర ఉంటాను, నేను వాగ్దానం చేయలేదు. 2-3 కూడుకున్నా నేను వచ్చి మీ మధ్యలోకి వస్తాను. నాతో పాటు నా ప్రభు వస్తాడు. కలిపి ప్రార్థన చేద్దాం. మనకున్న సమస్యలన్నీ పాతాళానికి యేసు నామములో తొక్కేద్దాం. 2026లో గొప్ప దీవెనలు మనం, మన పిల్లలు, మన పరిచర్య విస్తారంగా జరిగేటట్టు ప్రార్థనలు చేద్దాం. చేతనైతే సహకరించండి. నాకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి చేత కాకపోతున్నాను, నేను చేయలేకపోతున్నానంటే ప్రార్థన చేయండి. ఈ ఆంధ్ర తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలే కాకుండా జార్ఖండ్, మణిపూర్, అనేక రాష్ట్రాలకి మన దగ్గర బైబిల్ థెరపీ పొందుతున్న తమ్ముళ్ళు పంపుదాం. మీరు వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళకి సహకరించండి. మీరు వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళకి సహకరించండి. మీ తోసింది సహకరించి దేవుని మెండారు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధి మా కన్న తండ్రి, యేసు శక్తి సువార్త పరిచర్యలు, యేసు శక్తి పరిచర్యలన్నీ నీ పేరు మీద నువ్వు ఏర్పాటు చేసుకున్నవి. ఈ పరిచర్యలో మేము కూడా పాలుబస్తులై మాకు తోసింది మేము విత్తి నీ రాజ్య స్థాపన కొరకు జీవిస్తామని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని సాధనాలుగా మా ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తూ నీ కొన్ని ఆత్మల్ని చేతికి అప్పచెప్పి మీరు పిలిచినప్పుడు సంతోషంగా నీ రాజ్యంలో చేర్చబడ్డానికి సహాయం చేయమని ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమై